టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఆగస్టు 19 నుంచి 2024 ఆగస్టు 25 వరకు కర్కాటక రాశి యొక్క రాబోయే వార ఫలాల గురించి, చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం సాధ్యమైనంత వరకు మీ పని నుంచి సమయాన్ని వెచ్చించి మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే గతంలో మీరు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందువల్ల కొత్త కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఈ వారం మిమ్మల్ని మీరు వినోదభరితంగా చేయడం మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకారిగా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కువ శ్రమించే పనుల నుంచి దూరంగా ఉండడం మంచిది. ఈ వారం ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. అయితే వాహనం నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలని ఆదేశిస్తారు. ఎందుకంటే దాని నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇంట్లో పారవస్యం యొక్క వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇందులో పూర్తి స్థాయిలో పాల్గొనడం అవసరం మరియు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు. ఈ వారం మీరు మీ జీతం పెరుగుదల గురించి శుభవార్త పొందగలుగుతారు. ఇది మీ మాట విన్న తర్వాత మాత్రమే లోపలి నుంచి ఉద్వేగానికి లోనవుతుంది. ఈ వార్తను మీ ఉన్నతాధికారులు స్వయంగా వివరించే అవకాశం కూడా ఉంది. ఇది మీ స్థానం పెరుగుదలను నిర్ధారిస్తుంది. దీనితో పాటు ఇతరులు కార్మికులు కూడా మిమ్మల్ని మరింత గౌరవంగా చూస్తారు. ఈ వారం విద్యార్థులందరూ తమ సోమరితనం మానుకోవాలని ఆదేశించారు. ఎందుకంటే ఈ సమయంలో మీ సోమరితనం వైఖరి మిమ్మల్ని చాలా మంది వ్యక్తుల నుంచి వెనక్కి తీసుకుంటుంది. దీనివల్ల మీరు రాబోయే సమయంలో 2-4 సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ సోమరితనం వదిలిపెట్టిన తర్వాత కొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీరు మీ సీనియర్ అధికారుల నుండి వినే అవకాశం ఉంది. ఇంకా మీరు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించండి.